మీరు వీడియోలో చూస్తున్న ఈ విజువల్స్ నేపాల్వి కావు, మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ది కూడా కాదు. మీరు నమ్మిన నమ్మకున్న మీరు వీడియోలో చూస్తున్న ఈ విజువల్స్ అంతా కూడా మన ఇండియాలోనే జరిగింది. ఈ ప్రొటెస్ట్ ఇంకెక్కడో కాదు, మన దేశ రాజధాని అయిన ఢిల్లీలోని పార్లమెంట్ ముందు జరిగింది. నీట్ పేపర్ లీక్ తో స్టార్ట్ అయిన ఈ ప్రొటెస్ట్ ఇప్పుడు మన ఇండియన్ పార్లమెంట్ వరకు చేరుకుంది. ఒకవైపు పార్లమెంట్ లో మాన్సూన్ సెక్షన్స్ జరుగుతుంటే ఇంకోవైపు అదే పార్లమెంట్ బయట లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. ఒకవైపు పోలీసులు టియర్ గ్యాస్ లను వేస్తుంటే ఇంకోవైపు లాఠీ తీసుకొని ప్రొటెస్టర్లను కొడుతున్నారు. ఇంకొన్ని ప్లేసెస్ లోనైతే పోలీసులు చేతిలో తుపాకీ పట్టుకొని షూటింగ్ పొజిషన్ లో నించున్నారు. అంతేకాదు ప్రొటెస్టర్లు కూడా ఎక్కడ తగ్గకుండా రాళ్లు తీసుకొని మరి పోలీసులపైకి విసురుతున్నారు. ఇదంతా ఇంకెక్కడో కాదు, మన దేశంలోనే మోస్ట్ సెన్సిటివ్ ప్లేస్ అయిన దేశ రాజధాని అయిన ఢిల్లీలో జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో చాలా మంది పోలీసులు అండ్ ప్రొటెస్టర్లు సివియర్ గా ఇంజూర్ అయ్యారు. అసలు దీని అంతటికి ఒకే ఒక కారణం, అదే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిసిగ్నేషన్ అండ్ నీట్ పేపర్ లీకేజీ. గైస్, రీసెంట్ టైం నుంచి జెన్జీ రెవల్యూషన్ పేరుతో శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ నేపాల్ లో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. మరి నెక్స్ట్ మన ఇండియాలో కూడా జెన్జీ మూవ్మెంట్ అనేది రాబోతుందా? గైస్, లాస్ట్ 24 hours లో మన ఇండియన్ పార్లమెంట్ ముందు ఏం జరిగింది, ఇదంతా మనకు తెలియాలంటే లెట్స్ టేక్ ఎ డీప్ డైవ్ ఇంటూ దిస్ సిజేపీ ప్రొటెస్ట్. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3rd May రోజున ఇండియా వైడ్ గా నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసింది. నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసిన ఒక్క రోజు ముందే అవుట్ ఆఫ్ 136 క్వశ్చన్స్ 111 క్వశ్చన్లు ఇంటర్నెట్ లో లీక్ అయిపోయాయి. నీట్ ఎగ్జామ్ కండక్ట్ కాకముందే పేపర్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ అయిపోయాయి. ఏ ఎగ్జామ్ కోసం అయితే పిల్లలు 2 సంవత్సరాలు డే అండ్ నైట్ కష్టపడి చదువుతారో ఆ ఎగ్జామ్ కాస్త లాస్ట్ కి క్యాన్సిల్ అయిపోయింది. చదువుని ఎవరు కొనలేరన్న సామెత ఒక సామెత వరకే పరిమితమైంది. కానీ రియాలిటీలో మాత్రం డబ్బుంటే ఆ చదువును కూడా కొనేయొచ్చని ఇంకోసారి ప్రూవ్ అయిపోయింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ ఎగ్జామ్స్ ని ఎన్టీఏ క్యాన్సిల్ చేసింది. అలా చేయటం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ప్రెజర్ తట్టుకోలేక దాదాపు 10 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ స్టూడెంట్స్ చేసిన తప్పేంటో తెలుసా? ఎగ్జామ్ ని రాసిన తర్వాత డాక్టర్ లాగా మారి పబ్లిక్ సర్వీస్ ని చేయాలని అనుకోవడం. బాగా చదువుకొని వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుని ఇంటి పరిస్థితిని మార్చాలనుకోవడమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు. వాస్తవంగా చెప్పాలంటే మన ఇండియాలో క్వశ్చన్ పేపర్ లీక్ అవడం అనేది కొత్తేమి కాదు. సెంట్రల్ లో ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పేపర్ లీకేజీ జరిగాయి. అండ్ ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పేపర్ లీక్స్ జరుగుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ మనకు పొలిటికల్ పార్టీలతో సంబంధం లేదు. కానీ ఇక్కడ సిస్టమ్ లో ఉన్న ఫెయిల్యూర్స్ వల్ల అన్యాయంగా ఏ తప్పు లేని స్టూడెంట్స్ బలైపోతున్నారు. ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనేది ఇక్కడితోనే ఆగుతుందా అంటే దానికి గ్యారంటీ లేదు. మరి రేపు ఇంకో చోట కూడా పేపర్ లీకేజ్ జరిగితే అకౌంటబిలిటీ ఇచ్చేందుకు ఎవ్వరు ముందుకు రారు. విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలంటూ సిజేపీ పార్టీ గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పీస్ఫుల్ ప్రొటెస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ నేను సిజేపీ పార్టీని సపోర్ట్ చేయడానికి రాలేదు అండ్ సిజేపీ ఐడియాలజీని కూడా సపోర్ట్ చేయడానికి రాలేదు. కానీ ఇక్కడ నా స్టాండ్ క్లియర్ గా ఉంది, స్టూడెంట్స్ కి న్యాయం జరగాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకవేళ నీట్ పేపర్ లీకేజ్ గురించి అకౌంటబిలిటీ తీసుకోకుంటే వెంటనే రిజైన్ చేయాలి. ఢిల్లీ పోలీసులు 18th June సోనం వాంగ్చుక్ ని ఎంత ప్లానింగ్ తోనైతే ఎత్తుకెళ్లిపోయారో ఆ ప్లానింగ్ కాస్త నీట్ ఎగ్జామ్ కండక్షన్ లో పెట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. విద్యాశాఖ మంత్రి రిజైన్ కాకపోవడంతో 20th July చలో సంసద్ అనే ప్రొటెస్ట్ ని సిజేపీ పార్టీ లీడర్ అయిన అభిజిత్ దిప్కే స్టార్ట్ చేశారు. సిజేపీ ప్రొటెస్ట్ ని సపోర్ట్ చేసేందుకు జంతర్ మంతర్ వద్ద 10,000 మంది జాయిన్ అయ్యారు. ప్రొటెస్ట్ కి ఒక్క రోజు ముందే ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ సెక్షన్స్ జరుగుతున్నాయని పర్మిషన్ ఇవ్వలేకపోయినప్పటికీ కూడా అయినా కానీ సిజేపీ పార్టీ లీడర్స్ దీనికి ఒప్పుకోకుండా ప్రొటెస్ట్ ని కొనసాగించారు. పోలీసులు మల్టిపుల్ బ్యారిగేడ్స్ ని పెట్టినప్పటికీ కూడా ప్రొటెస్టర్లు అక్కడితోనే ఆగకుండా ఆ బ్యారిగేడ్స్ ని తోసుకుంటూ పార్లమెంట్ వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేజారడంతో పోలీసులు టియర్ గ్యాస్ ని వేసుకుంటూ లాఠీ చార్జ్ ని స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఢిల్లీలో ఉన్న 5 మెట్రో స్టేషన్లను కూడా క్లోజ్ చేశారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పోలీసులు 163 సెక్షన్ ని ఇంప్లిమెంట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే పబ్లిక్ ప్లేసెస్ లో 5 మందికి మించి ఎక్కడా కనిపించకూడదు. స్టార్టింగ్ లో పీస్ఫుల్ గానే జరుగుతుందని అనుకున్న ఈ ప్రొటెస్ట్ కాస్త వైలెంట్ గా మారింది. ఒకవైపు బయట ప్రొటెస్ట్ జరుగుతుంటే ఇంకోవైపు పార్లమెంట్ లో కూడా అపోజిషన్ లీడర్లు ప్రొటెస్ట్ కి సంబంధించి క్వశ్చన్లు చేయడం స్టార్ట్ చేశారు. బయట జరుగుతున్న ప్రొటెస్ట్ కాస్త సీరియస్ గా మారడంతో పీఎం మోడీ సెక్యూరిటీని మెయింటైన్ చేసేందుకు మాన్సూన్ సెక్షన్స్ మధ్యలో నుంచే వెళ్ళక తప్పలేదు. గైస్, ఎవ్రీ ఇయర్ పార్లమెంట్ లో జరిగే ఈ మాన్సూన్ సెక్షన్స్ అగ్రికల్చర్ సెక్టార్ తో పాటు కొత్తగా ఏదైనా బిల్ పాస్ చేయాలన్న చాలా సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అలాంటిది నిన్న జరిగిన మాన్సూన్ సెక్షన్ మాత్రం నామమాత్రానికే పరిమితం అయిపోయింది. సిజేపీ పార్టీ ఇండియా వైడ్ గా ఇంత సెన్సేషన్ గా మారినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ రోజు కూడా మాట్లాడేందుకు ముందుకు రాలేదు. అలాంటిది నిన్న ఈ ప్రొటెస్ట్ పార్లమెంట్ వరకు వెళ్లడంతో ఒకవైపు ప్రొటెస్ట్ జరుగుతుంటే ఇంకోవైపు యూనియన్ హెల్త్ మినిస్టర్ అయిన జేపీ నడ్డా మాత్రం సిజేపీ పార్టీ లీడర్లతో కలిసి మాట్లాడారు. నిన్న జేపీ నడ్డా గారితో జరిగిన మీటింగ్ లో సిజేపీ పార్టీ లీడర్స్ 3 పెద్ద డిమాండ్లను ఉంచారు. వాటిలోంచి మొదటిది విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రిజైన్ చేయాలి. రెండవది ఎవరైతే నీట్ పేపర్ ఎగ్జామ్ ని లీక్ చేశారో వాళ్లపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ ని తీసుకుంటూ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ని చేయాలి. అండ్ మూడవది పేపర్ లీక్ అవడం వల్ల సూసైడ్ చేసుకున్న 10 మంది స్టూడెంట్స్ కి కంపెన్సేషన్ గా ₹1 కోటి ప్రకటించాలని అన్నారు.
బీజేపీ పార్టీ చేసిన ఈ డిమాండ్స్ ని ఒప్పుకున్నారా లేదా అనేది జేపీ నడ్డా గారు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి మాట్లాడారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. గైస్ ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్లు వస్తుంటారు పోతుంటారు, అంతేకాదు ఎడ్యుకేషన్ మినిస్టర్ల పేర్లు మారటం కాదు, మన సిస్టమ్ లో ఉన్న ఫెయిల్యూర్స్ మారాలి. అయినా మన దేశంలో జరిగే జేఈ ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ అయినప్పుడు నీట్ ఎగ్జామ్స్ ఇంకా పెన్ను పేపర్ కి ఎందుకు పరిమితం అయిపోయింది? ఇన్ఫాక్ట్ నీట్ ఎగ్జామ్ లో ఉన్న ఈ చిన్న లూప్ హోల్ నే చాలా మంది అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నారు. ఒకవైపు ప్రపంచం అంతా కూడా ఏఐ అండ్ రోబోటిక్ టెక్నాలజీ వైపుకు వెళుతుంటే మన దేశంలో మాత్రం ఇలాంటి ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ ఇప్పటికీ కూడా పెన్ను పేపర్ తోనే జరుగుతున్నాయి. గవర్నమెంట్ షార్ట్ టర్మ్ సొల్యూషన్ ని కాకుండా లాంగ్ టర్మ్ సొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకునే డిసిజన్స్ తీసుకోవాలి. మన దేశంలో కండక్ట్ చేస్తున్న ఈ నీట్ ఎగ్జామ్స్ లో చాలా మార్పులు అవసరం ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ పేపర్ లీకేజ్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. గైస్ మన దేశంలో జరుగుతున్న ఈ పేపర్ లీకేజ్ గురించి మీకున్న ఒపీనియన్ ని కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అవేర్నెస్ వీడియోలు మీ వరకు రావాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి.